ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దీని ప్రభావం మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. అదే టైం వేస్ట్. ఈ రోజుల్లో మనకు అన్నీ ఉన్నాయి: మొబైల్, ఇంటర్నెట్, నాలెడ్జ్, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సదుపాయాలు. కానీ ప్రశ్న ఏంటంటే, ఇన్ని ఉన్నా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మన లక్ష్యాలకు దూరంగా కనిపిస్తున్నాం? దానికి ఒకే ఒక సమాధానం: టైం వేస్ట్. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే కొంతవరకు తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ టైం పోతే ఎప్పటికీ తిరిగి రాదు. ఒక విద్యార్థి రోజు 5 గంటలు టైం వేస్ట్ చేస్తే అది అతని భవిష్యత్తులో 5 సంవత్సరాల నష్టానికి సమానం. ఒక ఉద్యోగి రోజు 2 గంటలు టైం వేస్ట్ చేస్తే అది అతని ప్రమోషన్ని ఇంకో వ్యక్తికి అప్పగించినట్లే. టైం మన జీవితానికి కరెన్సీ లాంటిది. మన చేతిలో ఎలా ఖర్చు చేస్తామో అలా మన జీవితము తయారవుతుంది. ఇప్పుడు చూద్దాం, ప్రస్తుత కాలంలో టైం వేస్ట్ అయ్యే ప్రధాన మార్గాలు ఏమున్నాయో. ప్రప్రథమంగా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, రీల్స్, షార్ట్స్, స్క్రోలింగ్ అని టైం వేస్ట్ చేస్తున్నారు. మరియు మొబైల్ ఫోన్లోనే చాటింగ్. అంతేకాకుండా బయట కూడా వేస్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కువ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటారు, కానీ గంటలు గడిచిపోతున్నాయి. నెగిటివ్ ఆలోచనలు, అక్కడ కూడా కొద్ది టైం వేస్ట్ చేస్తారు. నెగిటివ్ ఆలోచనలతో నేను చేయలేను, నా వల్ల కాదు, ఇతరులు బెటరు, ఇవి మన టైంతో పాటు మన ఎనర్జీని కూడా తినేస్తాయి. అవసరం లేని పోలికలు చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, వాళ్ళ స్టేటస్ అది, వాళ్ళ విజయాలు, ఎవరో విజయం సాధించి ఉండొచ్చు, అది కాదు నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. మన దారి మర్చిపోతున్నావు వాళ్ళ డిస్కస్ చేస్తూ. లేజినెస్, సోమరి. రేపు చేద్దాంలే, ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చదువుదాము, లాస్ట్ 3 months చదువుదాము, లేదా తర్వాత చూద్దాము, ఇంకా టైం ఉంది. ఇది ఒక పెద్ద మోసం. ఇకపోతే ప్లాన్ లేకుండా జీవించడం. దేనికి టైం టేబుల్ ఉండదు, ఒక గోల్ లేదు, డైరెక్షను లేదు. దాంతో టైం అలా జారిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. సో ఈ టైం వేస్ట్ చేయడం వల్ల ఏమేమి నష్టాలు వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి వచ్చేది మెంటల్ లాస్. అంటే ఇవన్నీ ఆలోచించి మనం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంది, మన ఫోకస్ తగ్గుతూ ఉంది, టోటల్ మీద డిప్రెషన్ అయితే వస్తూ ఉంది. ఇక హెల్త్ కూడా లాస్ అవుతుంది. నైట్ అంతా టైం వేస్ట్ చేస్తున్నారు, 10 వరకు 11 వరకు మాట్లాడడము, అనవసరంగా మాటలు, సెల్ ఫోన్తో. ఈ నిద్రలేమి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. బరువు పెరగడం, ఎందుకంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంది. బరువు పెరగడం, అలసట, ఏ పని చేయాలన్నా కూడా నైట్ నిద్ర లేదు కనుక యాక్టివ్గా చేయలేరు. నాలెడ్జ్ కూడా లాస్, అంటే నేర్చుకునే శక్తి తగ్గుతూ ఉంది. ఫోకస్ ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా నేర్చుకునే శక్తి తగ్గుతుంది, కొత్త స్కిల్స్ రావు. ఇకపోతే చివరిగా కెరీర్ లాస్, అంటే అవకాశాలు జారిపోతాయి. అంటే ఏ టైంకి ఏం చేయాలి అది చేస్తే అవకాశాలు ఉంటాయి. ఆ టైం వెళ్ళిపోతే 25 తర్వాత 26 తర్వాత ఏం చేయగలరు? బిఫోర్ 25 years మీరు ఏదన్నా అనుకుంటే 100% సాధించగలరు. దాని తర్వాత అంత కాన్ఫిడెన్స్ ఉండదు, మనుషుల్లో కూడా ఓపిక ఉండదు. సో మన స్థానం ఇంకొకరు తీసుకుంటారు. టైం వేస్ట్ అంటే నెమ్మదిగా మన జీవితాన్ని వృధా చేయడం. సో టైంని ఎలా సేవ్ చేయాలి, ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మనము చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. రోజుకు 1 గంట చదువు కంపల్సరీగా చదవాలి. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు 1/2 hour అన్నా చేయాలి. రోజు 10 నిమిషాలన్నా ఆలోచన, నీ గురించి నువ్వు ఏం చేశాను ఈరోజు, అదంతా కూడా ఆలోచించాలి. ఇకపోతే మొబైల్ను మనం కంట్రోల్ చేయాలి. మొబైల్ మన జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు. డైలీ రొటీన్, ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. లేచే టైం ఎన్ని గంటలకు లేస్తున్నారు, చదివే టైం ఏ టైంలో చదవాలి, విశ్రాంతి టైం, రెస్ట్, ఆఫ్టర్నూన్ ఎప్పుడు రెస్ట్ టైం ఎట్లా తీసుకోవాలి అనేది. నెక్స్ట్ ఇకపోతే మంచి కాంటెంట్ ఉండే బుక్కులు చదవండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి మోటివేషనల్ స్పీచెస్ వినండి. మీ నాలెడ్జ్ ఉండే వీడియోలు ఉన్నాయి, అవి చూడండి, మీ నాలెడ్జ్ పెంచుకోండి. సో దీనికి కాను ప్రతి ఒక్కరూ కూడా తన టైంని వర్గీకరించుకోవాలి, విభజించుకోవాలి. ఏమనంటే టైం గ్రోత్, చదువుకు, స్కిల్స్, ఆరోగ్యం కోసము.
టైం దీనికి పెట్టాలి కంపల్సరీగా. చదువుకు పెట్టాలా, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, నీ హెల్త్ కాపాడుకోవడానికి పెట్టాలి. ఈ టైం వేస్ట్ అయ్యేది ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా కట్ చేసేసేయాల. అవసరం లేని స్క్రోలింగ్లు, నెగిటివ్ చాట్స్ ఇవన్నీ కట్ చేసేయాల. రెస్ట్ టైం కూడా కరెక్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. రెస్ట్ టైం కంపల్సరీగా 6 to 8 hours స్లీప్ పెట్టాల్సిందే. రిలాక్సేషన్ మైండ్ కూర్చొని రిలాక్స్ కొద్దిసేపు కావాల్సిందే. ఈ టైం వేస్ట్ని గ్రోత్ టైంగా మార్చడమే విజయం. మీ టైం వేస్ట్ ఏదైతే ఉందో అది నీ డెవలప్మెంట్కి ఉపయోగించగలిగితే అదే నీ విజయము. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనకి ఒకే ఒక ప్రశ్న వేసుకుందాం. నేను ఈరోజు నా టైంని ఎలా ఉపయోగించాను? ఎందుకంటే టైం మారితే జీవితం మారుతుంది, అలవాట్లు మారితే భవిష్యత్తు మారుతుంది, మనం మారితే దేశమే మారుతుంది. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. టైం వేస్ట్ కాదు, టైం ఇన్వెస్ట్. మీ జీవితానికి మీరే హీరో అవ్వండి. థ్యాంక్ యూ. మార్పు మీలో వస్తుందని కోరుకుంటున్నాను. మారాలి. మార్పు అనేది ప్రకృతి సహజం. సంవత్సరానికి ఒకసారి నేచరే, అంటే చెట్లన్నీ కూడా ఆకులు వదిలేసి మళ్ళీ కొత్త చిగురేసి మళ్ళీ మారుతాయి. మనం ఎన్నో గ్రహించవచ్చు. సో మీ జీవితానికి మీరే హీరో అవ్వండి, మీరు మారండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.